ఇక్కడ దేవతలందరూ ఏదో కష్టం మీరు అనుకోకండి. ఇక్కడ కూర్చుండేటువంటి వాళ్ళందరూ కూడా శ్రద్ధగా ఆహారాదులను ఇస్తారు, ద్రవ్యాలని త్యాగం చేస్తారు. దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగ. దేవతలను ఉద్దేశించి ఏ ఏ ద్రవ్యాలని త్యాగం చేస్తామో దానిని యాగము అంటారు. త్యాగము అంటే ఏమిటి అంటే, భగవంతుడు నీకు ఇచ్చింది నాది అని పెట్టుకుంటే మోహం, ఇచ్చిన ప్రతి వస్తువుది పరమాత్మదే అనుకోవటం త్యాగం. నాకు కాదు, ఈ జీవ సంతృప్తి కోసం కాదు. అలా ఇప్పుడు యజ్ఞంలో వేసే ద్రవ్యమంతా స్వామి ఇచ్చిందే, ఇది నాది అనే భ్రాంతిని తీసి స్వామికి అని చెప్పి ఇక్కడ మనం దేవతల్ని ఆహ్వానం చేసుకొని వాళ్ళకి ఆహారం పెడుతున్నాం. మీ ఇంటికి రేపు ఎవరైనా 10 కోట్లు తెచ్చిస్తారు అంటే మీరు ఎంత శ్రద్ధగా వాళ్ళు భోజనానికి వచ్చి తర్వాత 10 కోట్లు ఇస్తా అంటే భోజనం పెడతారో, ఈ దేవతలందరూ మీకేం కావాలో వాళ్ళకి తెలుసు. నాకు ఈ సంతానం కావాలో, లేదు వంశాభివృద్ధి కావాలో, నాకు ఆ ధనం కావాలి, ద్రవ్యం కావాలి, ఇదంతా వాళ్ళకి తెలుసు. మీ సమస్యలన్నీ కూడా దేనివల్ల వచ్చినాయి, ఏ గ్రహాల ఎలా ఉంటే వచ్చినాయి అన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి అయ్యా నేను నిన్ను అడిగేది ఏం లేదు, నువ్వు ఇక్కడికి రా, తృప్తిగా భోజనం చేయి. భోజనం చేస్తే వాళ్ళకి దేవతలకు కూడా కర్మ ఉంటుందట. ఆ దేవతా శక్తులన్నీ మన కోరికలు తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది. మన కోరిక చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సంకల్పంలో మనం ఊహించిన దానికంటే వేదం ఎక్కువే సంకల్పం అంతా చెప్పేసింది. కాబట్టి ఇంక మనం అనుకోక్కర్లా, మనకేం కావాలో అదంతా సంకల్పంలో ముందే వచ్చేసింది. మనం ఒకటే కోరుకుంటామేమో, ఒకసారి వాళ్ళు చెప్పిన సంకల్పం మొత్తం వింటే అర్రెర్రే నేను కోరుకున్నప్పుడు ఒకటే కోరుకున్నాను, వీళ్ళు ఇంకా చాలా చెప్పారే అనుకుంటాం. కాబట్టి కోరికలన్నీ ఏమేం కావాలో దేవతలకి ఇక్కడున్న బ్రాహ్మణోత్తములు చెప్పేశారు. ఆ వచ్చిన దేవతలు సుష్టుగా భోంచెయ్యాలి అని అక్కడ వాళ్ళు భోంచేసే సమయంలో అనవసరమైన వృధా ప్రసంగాలు చేస్తూ, లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ, కాలము చాలా గొప్పది. ఎంత కష్టపడి బతికినా, ఎన్ని ఊళ్ళేగినా, ఎన్ని రాజ్యాలు ఏలినా, ఎంత సంపాదించినా, ఎంత చదువు వెళ్ళిపోతుంది. ఈ యజ్ఞం చేసే సమయం కూడా ఆగదు. కాబట్టి ఈ యజ్ఞం జరిగే సమయమును ఆ దేవతల్ని ప్రార్థించడానికి వినియోగించుకొని మనస్ఫూర్తిగా శ్రద్ధగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ మనం యజ్ఞాన్ని నిర్వర్తించుకుందాం. అదేవిధంగా ఇక్కడున్న బ్రాహ్మణోత్తములంతా కూడా అతి శ్రద్ధాళువులు. వాళ్ళు ప్రతి పూర్ణిమకి చండీయాగం చేస్తూ ఉంటే ఆ చండీయాగ ఫలితమే, అక్కడెక్కడో గోశాలలో చండీయాగం చేశారు. అయ్యా నాకు గోశాల పెద్దది కావాలని నేను కోరుకోలేదు, పెద్ద స్థలం వచ్చింది. వాళ్ళు శ్రద్ధగా చండీ అమ్మవారిని ఆహ్వానం చేశారు, భోజనాలు పెట్టారు. ఆవులు ప్రశాంతంగా తిరిగేటటువంటి ఏర్పాటు నేను కోరుకోలేదు. చక్కగా ఇంత వ్యవస్థ కావాలి అని నేను కోరుకోలేదు. నేను కోరుకుండే నాటికి నాకు రమేష్ గుప్తా గారు పరిచయం ఉండకపోయి ఉండొచ్చు, లేదు ఇక్కడ సహకరించేటటువంటి పెద్దలందరూ కూడా ఉండుండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. కాబట్టి ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు, ఎవరు ఏం చేస్తారో నేను కోరుకోలా. దేవతలు తృప్తిగా ఉండాలి అని కోరుకున్నా. ఆ దేవతలు ఈ కార్యక్రమం కావడానికి సమయానికి ఎవరు ఏ విధంగా సహాయపడాలో వాళ్ళందరినీ పంపిస్తూ ఉన్నారు. కారణం ఈ కార్యక్రమం నాది కాదు. అక్కడ బాగా జరిగితే దేవతలకు ఇంకాస్త ఎక్కువ ఆహారం లభిస్తుంది, వాళ్ళ స్వార్థం కూడా ఉంది. కాబట్టి చక్కగా దిగ్విజయంగా యజ్ఞం చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఆహారాదులు అన్నీ లభ్యమై మనల్ని తృప్తిగా చూస్తారు. దీంట్లో అనుమానం అక్కర్లేదు. శ్రద్ధగా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగే ముందైనా మీకు ఆ భగవంతుడి మంత్రం ఒక్కసారి మా సిద్ధార్థ శర్మ గారు చెప్తారు. పరమేశ్వరుడికి ఇక్కడ జరుగుతోందనుకోండి, శివాయ నమ ఓం అంటారు. విష్ణుమూర్తికి ఏదైనా జరుగుతోందనుకోండి, శివుడికి జరిగేటప్పుడు హరయే నమః అంటే, విష్ణుమూర్తికి జరిగేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటాం. అమ్మవారికి జరుగుతోంది శ్రీమాత్రే నమః అంటాం.
ఏం సొమ్ము ఏమన్నా పోయిందా, కోట్లు ఏమన్నా ఖర్చు అవుతున్నాయా? ఆ మఖం జరిగేంతసేపు భగవన్ నామాన్ని శ్రద్ధగా ఆచరిద్దాం. ఆ ఆచరించినటువంటి నామము ఈ ఒక్క జన్మకి కాదండి, ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మలు సౌభాగ్యాన్ని ఇస్తుంది. జన్మమే ఎత్తే అవకాశం లేకుండా ఉండేటటువంటి పరిపూర్ణమైన జీవన్ముక్త స్థితిని కలిగిస్తుంది. కాబట్టి ఈ రెండిటిని ఈ కర్మ మనకిస్తుంది. మీకేం కావాలో అది తీసుకోండి, రెండు ఆ తల్లిస్తుంది. కాబట్టి చక్కగా శ్రద్ధగా మనం అగ్ని ప్రతిష్టాపన చేసుకొని, ఆ అగ్నిహోత్రుడు అనేవాడు ప్రధానం. ఈ మాట ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఎందుకు చెప్పాలి అంటే, వేదం ఎందుకుందండి అంటే, ఏది మన కంటితో చూడలేమో, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడే, శాస్త్రి గారు, శ్రీనివాస్ శాస్త్రి గారు, మనం చూడలేంది ఆయన మిషన్ పెట్టి చూస్తారు. కాస్త లోపలికి వెళ్ళి క్యాటరాక్ట్ వచ్చిందండి, లేదు గ్లోకోమా ఉందండి అని. అంటే మనం చూడలేందేదో ఒక వస్తువు చూస్తోంది. ఆ వస్తువులు కూడా చూడలేనటువంటి ఒక శక్తి ఉంది. ఆ కంట్లో, ఎదుటివాడి కంట్లో ఉన్న సమస్యని ఆయన చూడాలన్నా ఆయన కన్ను చూడగలగాలి. ఆయన కన్ను చూడాలంటే ఆయన కన్నుని చూపించే శక్తి, ఆ ఎదుటివాడి కంట్లో చూడటానికి అవసరమైన శక్తి వేరే ఏదో ఉంది. ఆ శక్తి లేదనుకోండి, ఎంత పెద్ద డాక్టర్ గారైనా ఎవరైనా ఏం చేయలేరు, అది వద్దు అంటే. కాబట్టి ఆ శక్తిని ఆరాధిస్తున్నాం. మనం చేసేటటువంటి కర్మల కంటే పైన ఉండే శక్తిని ఆరాధిస్తున్నాం. ఆ శక్తిని ఆరాధించేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అత్యంత శ్రద్ధగా, అది బ్రాహ్మణులు కావచ్చు, లేదు ఇక్కడ కూర్చుండే యజమానులు అనేవాళ్ళు కావచ్చు, లేదు మేము యజ్ఞానికి ద్రవ్యం కట్టామండి, మా దగ్గర డబ్బులున్నాయి కట్టాం, మీ దగ్గర డబ్బులున్నంత మాత్రాన లాభం లేదు, కట్టినంత మాత్రాన లాభం లేదు. శ్రద్ధ అవసరం. శ్రద్ధ లేకపోతే ఫలం ఎక్కడా లేదు, ప్రపంచంలో ఏ పనిలో లేదు. ఇది అందులో దేవతలకు సంబంధించింది. అత్యంత శ్రద్ధగా మనం చేస్తే ఈ ఉపాధి చాలించేలోపు ఒక్కసారైనా సత్కర్మని సక్రమంగా ఆచరిస్తే ఆ ఫలం మన వెంట ఉంటుంది. కాబట్టి కళ్ళు చూడలేనటువంటిది చేస్తుంది. ఋగ్వేదం మొదలు పెట్టంగానే మనం మొట్టమొదటి మంత్రం చెప్తాం, అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజా. అగ్నిమీళే పురోహితం, అగ్ని పురోహితుడు అని వేదం చెప్పింది. ఆ డాక్టర్ గారు ఏమన్నా మిషన్ వేసుకొని చూసారా? లేదు ఇంకొకళ్ళు ఎవరైనా మైక్రోస్కోపో, బయోస్కోపో, టెలిస్కోపో పెట్టుకొని చూసారా? ఎవరు చూడలేదే. ఎవరు చూడండి వేదం చెప్తుంది. అగ్నిమీళే పురోహితం, అగ్ని పురోహితుడయ్యా. పురోహితుడు ఏం చేస్తాడు? ఆయన పని ఏం లేదు. ఒకళ్ళ దగ్గర ద్రవ్యం ఉంటుంది, వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది. ఇంకొకళ్ళ దగ్గర కోరిక తీర్చే శక్తి ఉంటుంది, వాళ్ళ దగ్గర వీళ్ళకి తీర్చడానికి అవసరమైన ద్రవ్యం ఉంటుంది. ఈ పురోహితుడు కూర్చొని ఈ ద్రవ్యాన్ని తీసుకొని అందులో వేస్తాడు, వాళ్ళకి ద్రవ్యాన్ని చేరుస్తాడు. అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాన్ని వాళ్ళు మళ్ళీ పురోహితుడి ద్వారా ప్రసాద రూపంలో వాళ్ళ ఇంటికి చేరుస్తారు. ఇంతే. మరి ఈ పురోహితుడు చేసే పని అగ్నిహోత్రుడు చేస్తున్నాడు అన్నారు. ఏం చేస్తున్నాడు అగ్నిహోత్రుడు అంటే, మనకి పంచభూతాలు, ఆకాశము, వాయువు, జలము, అగ్ని, పృథివీ, ఈ 5 ఉన్నాయి. ఆకాశము, వాయువు పైన 2 ఇంద్రియాలు, కింద 2 ఇంద్రియాలు జలము, పృథివీ, నీళ్లు, భూమి, మధ్యలోది అగ్నిహోత్రుడు. ఈ అగ్నిహోత్రుల్లో నీళ్లు పోయండి, బాగా కార్చిచ్చున్న దగ్గర నీళ్లు పోస్తే ఏమవుతాయి? ఆవిరైపోతాయి. దాన్ని ఏం చేస్తున్నాడు? వాయువుల కింద మార్చేస్తున్నాడు, స్పేస్లో స్ప్రెడ్ చేస్తున్నాడు. అంతే కదా. ఏ ద్రవ్యం మీరు వేసినా ఆయన ఏం చేస్తున్నాడు? నిరాకారంగా మార్చేస్తున్నాడు. కనిపించనటువంటి వాయువుకి, ఆకాశానికి పంపిస్తున్నాడు, దేవతలకు పంపిస్తున్నాడు. మరి దేవతలు ఏదైనా ఇవ్వాలి, వృష్టిని ఇవ్వాలి, మీకు వర్షాన్ని. మేఘం పైన ఉన్నంత మాత్రాన కురవదండి. ఆ పరమాత్మ సంకల్పం ఉంటేనే వృష్టి వస్తుంది. మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చామో వాళ్ళు వెంటనే రుణంగా ఏం చేస్తారు? బ్రాహ్మడి దగ్గరికి వెళ్తాం, కాళ్ళ మీద పడతాం, వాడు చచ్చినట్టు, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎంత కోపం ఉన్నా ఆయుష్మాన్ భవ అనాల్సిందే కాళ్ళకి దండం పెడితే. అది బ్రాహ్మడి బలహీనత కాదు, వాడి ధర్మం. ఖచ్చితంగా ఆశీర్వదించాల్సిందే కాళ్ళ మీద పడితే. అలా దేవతల యొక్క పాదాల మీద మీరు ద్రవ్యమేసి పడితే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. మీరు అడిగింది వాళ్ళు బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమే. కాబట్టి మనమేం బతిన్లాడక్కర్లా దేవతల్ని కూడా.
బలవంతంగా వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. శ్రద్ధగా మనం చెయ్యాలి. కాబట్టి అలాంటి శ్రద్ధతో ఈ అగ్నిహోత్రుడు సాకారంగా ఉన్న వాటిల్ని నిరాకారంగా, నిరాకారంగా ఉన్న వాటిల్ని సాకారంగా మార్చి ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నాడయ్యా. ఈయన సాకారాన్ని నిరాకారం చేయాల్సినప్పుడు సాకార రూపంలో ఉంటాడు, నిరాకారాన్ని సాకారంగా ఇవ్వాల్సినప్పుడు నిరాకారంగానే ఉంటాడు. అంటే సూర్యుడి రూపంలో కిరణం వచ్చి నీళ్ళని పైకి లాగేటప్పుడు నిరాకారంగా ఉంటాడు. నీ వస్తువుని, ద్రవ్యాన్ని దేవతలకు అర్పించాల్సి వచ్చినప్పుడు ఆ అగ్ని కట్టని రాజుకొని సాకారంగా ఉంటాడు. సాకార నిరాకారాలు రెండూ ఉన్న భూతము ఒక్క అగ్నిహోత్రుడు మాత్రమే. కాబట్టి అలాంటి అగ్నిహోత్రుడు పురోహితుడయ్యా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అగ్నిని ఆరాధించండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అగ్నులతో దేవతలకు పంపించండి. ఎలా పడితే అలా పంపిస్తే ఆ అగ్నిహోత్రము ఈ ఉపాధిని కాల్చాల్సి వస్తుంది. యజ్ఞాన్ని ఇష్టం వచ్చినట్టు ఆషామాషిగా చేస్తే ఈ ఉపాధి ఏదో నాడు పడిపోతుంది కదా, ఆనాడు కట్టెల మీద పెట్టి కాల్చాలి కదా. కాల్చేనాడు అగ్నిహోత్రుడు సహస్రగుణితమైనటువంటి కష్టాన్ని ఇస్తాడట, అపార్థంగా ఇష్టం వచ్చినట్టు యజ్ఞం చేసే వాళ్ళకి. కాబట్టి శ్రద్ధగా యజ్ఞాన్ని ఆచరించాలి. అది యజమానులైనా, కూర్చున్నటువంటి వాళ్ళైనా, వీక్షకులైనా, దేవతలైనా, బ్రాహ్మణులైనా, చేసేటటువంటి సంకల్పం కలిగిన వాడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని యజ్ఞాన్ని చేస్తేనే ఫలితం వస్తుంది అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. సర్వం యజ్ఞేశ్వరార్పణమస్తు. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిని ఈ యజ్ఞశాల ప్రాంగణం దగ్గరికి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నా. అమ్మ, సాధారణంగా ఇవాళ విశేషం చెప్తాను. ఎక్కడ ఎంత పెద్ద ప్రదేశానికైనా మీరు వెళ్ళండి, అగ్నిమథనం 5 నిమిషాలు పడుతుంది కనీసం. 5 నిమిషాలైనా ఎంత పెద్ద యజ్ఞానికైనా. ఇవాళ ఆశ్చర్యమేమో, దేవతలు ఎదురు చూస్తున్నారు అగ్నిహోత్రుడిని తొందరగా. 1 నిమిషంలో అగ్నిహోత్రుడు వచ్చేసాడమ్మ, నిమిషమే. మీరు 100 చోట్ల పరీక్షించుకోండి వెళ్ళి. ఎక్కడెక్కడ యజ్ఞాలు జరిగే పెద్ద పెద్ద యజ్ఞ వాటికలు చూశాను నేను. ఆశ్చర్యం, 1 నిమిషంలో అగ్నిహోత్రుడు అనుగ్రహించాడు. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో